అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 67. డెలివరీ గర్ల్ స్నేహ. పట్టాభి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెప్పించిన త్రిపాఠి దాన్ని చూసి నవ్వకుండా ఉండలేకపోయాడు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టాభి తన స్వగ్రామమైన పల్లెటూరులో ఉన్నప్పుడు తన చుట్టుపక్కల ఇళ్ళ నుండి కోళ్ళు కుక్కల్ని దొంగలించడమే కాకుండా పేకాట కూడా ఆడేవాడు. ఉన్న డబ్బులన్నీ పేకాట్లోనే పోగొట్టి ఇంటికి వచ్చి భార్యను వేధించేవాడు. అంతేకాకుండా ఆ ఊర్లో ఉన్న కొంతమంది అమ్మాయిలను కూడా అతను వేధించేవాడని ఇన్ఫర్మేషన్లో ఉంది. అదంతా చూసిన త్రిపాఠి తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ను పక్కకి విసిరి నవ్వుకున్నాడు. తన పక్కనే సిస్టమ్ ముందు కూర్చున్న వ్యక్తి అది చూసి, మీకు అంతలా నవ్వొచ్చేంత విషయం అందులో ఏముంది సార్ అని అడిగాడు. త్రిపాఠి నవ్వు ఆపుకుంటూ, అదేం లేదు కానీ ఈ పట్టాభి విషయంలో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదో మిస్ అయి ఉంటుందని అనిపిస్తుంది. ఒకసారి మనం అతని గురించి డార్క్ నెట్లో చెక్ చేయాలి. ముందు ఆ పని చూడు అని అన్నాడు. అది వినగానే సిస్టమ్ ముందు కూర్చొని ఉన్న హ్యాకర్ తన పనిని మొదలుపెట్టాడు. అతను వేద గ్రూప్ కంపెనీలో ఉన్న ఒక ముఖ్యమైన హ్యాకర్. అతని కంప్యూటర్లో ఉండే ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉండే సిస్టంలో కూడా దొరకదు. అలాంటి సిస్టంపై హ్యాకర్ ఏవో కోడ్స్ను టైప్ చేస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత డార్క్ నెట్లో పట్టాభి గురించి ఇన్ఫర్మేషన్ కనిపించడంతో అతను వెంటనే, సార్ ఒకసారి వచ్చి చూడండి అంటూ త్రిపాఠిని పిలిచాడు. అందులో కనిపించిన పట్టాభి ప్రొఫైల్ చూడగానే త్రిపాఠి కళ్ళు వెలిగిపోయాయి. అతను ఎక్కువగా క్యాసినో ఆడటానికి అలవాటు పడ్డాడని, కొన్ని సంవత్సరాల క్రితం డబ్బు కోసం దోపిడీలు కూడా చేసి జైలుకు కూడా వెళ్ళాడని ఉంది. అంతేకాకుండా ఎక్కువగా ప్రాస్టిట్యూషన్ నేరాలపై కూడా అతని మీద కేసులు ఉన్నాయని తెలిసింది. వాటన్నిటినీ చూసిన త్రిపాఠి అతను పైకి మామూలుగా కనిపిస్తున్న అతనిలో ఒక మృగం ఉన్నాడని నిర్ధారణకు వచ్చాడు. ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ బయట పెడితే పబ్లిక్ అతని మాటలను నమ్మకుండా వరుణ్కి ఫేవర్గా ఉంటారని అనుకున్నాడు. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ప్రింటౌట్ తీసి అతని దగ్గర సేఫ్గా పెట్టాడు. త్వరలోనే వరుణ్ సైడ్ నుంచి కోర్టులో కేసు స్టార్ట్ అవబోతోంది. వేద గ్రూప్ అరేంజ్ చేసిన బెస్ట్ లాయర్స్ టీం వల్ల ఖచ్చితంగా వరుణ్కి ఫేవర్గానే రిజల్ట్ ఉంటుందని అనుకున్నాడు త్రిపాఠి. తర్వాత రోజు ఉదయాన్నే అక్షయ్ కిందకు వచ్చేటప్పటికి స్నేహ యువన్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన అక్షయ్ని చూసి సంతోషంగా, గుడ్ మార్నింగ్ డాడీ అంటూ విష్ చేశాడు యువన్. అక్షయ్ నవ్వుతూ అతని తలపై చేత్తో నిమిరి, గుడ్ మార్నింగ్ యువన్ అని చెబుతూ అతని పక్కనే కూర్చున్నాడు. ఆ దృశ్యం చూసిన స్నేహకు ఇద్దరి మధ్య ఏదో తెలియని బాండింగ్ మొదలవుతుందని అనిపించింది. చూస్తుంటే ఆ ఇద్దరూ నిజమైన తండ్రి కొడుకుల్లా బిహేవ్ చేస్తున్నారు. కానీ అలా అయ్యే అవకాశమే లేదని అనుకుంటూ నిట్టూర్చింది. తర్వాత ఆమెకు దేవదత్త పట్టాభిల గురించి ఏదైనా న్యూస్ తెలిసిందేమో అని అక్షయ్ను అడిగి తెలుసుకోవాలని అనిపించింది. కానీ ఆ విషయం గురించి అడిగితే అక్షయ్కి కోపం వస్తుందేమోనని అనుకుంటూ తన మాటల్ని గొంతులోనే ఆపేసింది. అయినా అక్షయ్ ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ గమనించి ఆమె మనసులో ఏమనుకుంటుందో ఊహించగలిగాడు. కానీ ఏం మాట్లాడలేదు. బ్రేక్ఫాస్ట్ పూర్తయి అక్షయ్ హాల్లోకి వచ్చేటప్పటికి చేతిలో డాక్యుమెంట్స్తో అతని కోసం ఎదురు చూస్తూ కనిపించాడు త్రిపాఠి. అతన్ని అక్కడ చూసిన అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోతూ తనతో పాటు లోపలికి రమ్మని సైగ చేసి నేరుగా స్టడీ రూమ్లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన అక్షయ్ చైర్లో కూర్చొని డైరెక్ట్గా పాయింట్కి వస్తూ, ఏంటి విషయం అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి మాట్లాడుతూ, సార్ తార వాళ్ళ నాన్న పట్టాభి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. అలాగే వాళ్ళు వరుణ్కి వ్యతిరేకంగా చేసిన కుట్రల గురించి కూడా మన దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్తూ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ను టేబుల్పై పెట్టి, ఇప్పుడు మనం ఏం చేయాలి బాస్ అని అడిగాడు. అప్పుడు అక్షయ్ చైర్లో బద్ధకంగా వెనక్కి ఆనుకొని టేబుల్పై ఉన్న డాక్యుమెంట్స్ వైపు చూస్తూ, వాటిని స్నేహ మేడంకి అందేలా చూడండి అని కూల్గా చెప్పాడు. ఆ మాట వినగానే త్రిపాఠి షాక్ అయినట్లుగా చూస్తూ, ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది మేడం కోసమా అని అనుకున్నాడు. కానీ ఏం మాట్లాడకుండా టేబుల్పై ఉన్న డాక్యుమెంట్స్ను చేతిలోకి తీసుకొని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అక్షయ్ వైపు చూశాడు. అక్షయ్ ఇంకేం మాట్లాడేది లేదన్నట్లు చేత్తో బయటకు వెళ్ళమని సైగ చేశాడు. దాంతో త్రిపాఠి చేసేదేం లేక స్టడీ రూమ్లో నుండి బయటకు వచ్చాడు. ఆ రోజు ఆఫీస్ క్యాబిన్లో ఉన్న స్నేహ కోసం ఆ టెండర్ వచ్చి, మేడం మీకోసం ఏదో పార్సల్ వచ్చింది అంటూ ఒక బాక్స్ని తీసుకొచ్చి స్నేహ టేబుల్పై పెట్టి వెళ్ళిపోయాడు.
ఆమె ఆ బాక్స్ను అయోమయంగా చూస్తూ, నేనేం ఆర్డర్ ఇవ్వలేదే, నాకేం బాక్స్ వస్తుంది అని అనుకుంటూ ఆ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఒక ఫైల్ ఉండడంతో స్నేహ దాన్ని ఆశ్చర్యంగా తీసి చూసింది. వెంటనే ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. అవి పట్టాభికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఉన్న ఫైల్ కావడంతో వాటిని చూసిన ఆమెకు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనిపించింది. దాంతో ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా వెంటనే వరుణ్కి కాల్ చేసింది. మరోవైపు గోల్డెన్ స్టార్ ఆఫీస్లో కూర్చొని ఉన్న వరుణ్, అతని మేనేజర్ కంపెనీ వాళ్లకు కేటాయించిన లాయర్ టీంతో మాట్లాడి అప్పుడే క్యాబిన్కి వచ్చారు. ఆ లాయర్స్ స్నేహ ఇచ్చిన వీడియోను పరిశీలించి తర్వాత ఆ వీడియో కేవలం సాక్ష్యంగా మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఆపోజిట్ పార్టీపై దావా వేయాలంటే కేవలం ఒక్క వీడియో వల్ల అసాధ్యమని చెప్పారు. అది విన్న వరుణ్, అతని మేనేజర్ నిరాశగా కూర్చొని ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వరుణ్ ఫోన్ రింగ్ అయింది. స్నేహ కాల్ చేస్తుందని చూస్తున్న అతను వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పు స్నేహ అని నీరసంగా అన్నాడు. అతని మాటల్లో నిరాశ కనిపెట్టిన స్నేహ దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తూ, వరుణ్, నా చేతిలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది, అది నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని చెప్పింది. ఆ మాట వినగానే వరుణ్ కొంచెం ఆశగా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఎదురుగా ఉన్న మేనేజర్కి కూడా వినిపిస్తూ, నువ్వు చెప్పేది నిజమేనా స్నేహ అని అడిగాడు. అవును వరుణ్, ఇప్పుడు నా దగ్గర ఒక బలమైన సాక్ష్యం ఉంది, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను దాన్ని మీకు పంపిస్తాను అని అంది. మేనేజర్ వెంటనే ఆత్రంగా వరుణ్ దగ్గర నుండి ఫోన్ తీసుకొని, మీ స్నేహ, మీరు చెప్పింది నిజమే అయితే ఇప్పుడు మాకు చాలా పెద్ద సహాయం చేసిన వాళ్ళు అవుతారు, చాలా థ్యాంక్స్, మీరు ఎక్కడున్నారో చెప్పండి, మేమే వస్తాం అని చెప్పాడు. అప్పుడు స్నేహ ఒక క్షణం ఆలోచించి, మీరు నన్ను డైరెక్ట్గా కలవకపోవడం మంచిదని అనిపిస్తుంది, ఖచ్చితంగా ఆ దేవదత్త మనుషులు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటారు, కాబట్టి మిమ్మల్ని ఫాలో అవుతారు, అందుకే నేను ఏదో ఒక రకంగా గోల్డెన్ స్టార్ కంపెనీకి వస్తాను అని చెప్పింది. ఆమె చెప్పింది నిజమేనని అనిపించడంతో వరుణ్, అతని మేనేజర్ కూడా ఆమె మాటకు ఒప్పుకున్నారు. అప్పుడు వరుణ్ ఫోన్ తీసుకొని, సారీ స్నేహ, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని అన్నాడు. అప్పుడు స్నేహ అదేం లేదు అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసి వెంటనే ఆఫీస్లో ఉన్న కాస్ట్యూమ్ హాల్ నుండి ఒక జెంట్ కాస్ట్యూమ్ను తెప్పించుకుంది. అప్పుడప్పుడు అక్కడ ఆర్టిస్టులకు ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతూ ఉండడం కామన్ కావడంతో కొన్ని కాస్ట్యూమ్స్ ఎప్పుడూ రెడీగా ఉంచుతారు. ఇప్పుడు స్నేహ దానిని ఉపయోగించుకుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని దాని జుట్టును ముడిలా చుట్టి తలకు క్యాప్ పెట్టుకుంది. ఫేస్ వాష్ చేసుకొని చూడ్డానికి ఒక డెలివరీ బాయ్ లాగా రెడీ అయ్యి ఫైల్ను మళ్ళీ బాక్స్లో పెట్టి దానితో పాటు క్యాబిన్ నుండి బయటకు వచ్చింది. ఆఫీస్కి డెలివరీ బాయ్స్ వస్తూ పోతుండడం కామన్ కావడంతో ఎవరూ ఆమెను అనుమానించలేదు. ఆమె నేరుగా పార్కింగ్ ప్లేస్లో ఉన్న కార్ను తీసుకొని గోల్డెన్ స్టార్ కంపెనీకి వెళ్ళింది. ఆఫీస్కి కొంచెం దూరంలో కార్ను ఆపి బాక్స్ తీసుకొని బయటకు దిగి చుట్టూ చూసింది. ఎవరో కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు అనిపించింది. దాంతో స్నేహ క్యాప్ సర్దుకొని కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటూ ముందుకు నడిచింది. ఆమె చేతిలో బాక్స్ని, డ్రెస్సింగ్ స్టైల్ని చూసి డెలివరీ బాయ్ అనుకొని అక్కడున్న వాళ్ళెవరూ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో స్నేహ నేరుగా ఆఫీస్లోకి వెళ్ళింది. గోల్డెన్ స్టార్ ఆఫీస్లోకి మొదటిసారిగా అడుగుపెట్టిన ఆమె ఆఫీస్ మొత్తాన్ని చూసింది. చూడ్డానికి విశాలంగా ఉన్న ఆఫీస్ మిగతా కంపెనీలతో పోలిస్తే కొంచెం లగ్జరీగా కనిపించింది. లోపలికి వచ్చిన ఆమెకు వరుణ్ క్యాబిన్కి ఎటు వెళ్లాలో తెలియక అతనికి కాల్ చేయబోతుండగా ఇంతలో ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి, మీరు వరుణ్ గారి కోసం వెతుకుతున్నారా అని అడిగాడు. ఆ వ్యక్తి చూడ్డానికి అందంగా ఉండడంతో ఖచ్చితంగా గోల్డెన్ స్టార్ కంపెనీలో ఆర్టిస్ట్ అయి ఉంటాడని అనుకుంటూ అవునని తలూపింది. అప్పుడు అతను, ప్లీజ్ ఫాలో మీ అని పిలిచి ముందు నడవడం మొదలుపెట్టాడు. స్నేహ కూడా అతని వెనకే వెళ్ళింది. అంత పెద్ద కంపెనీలో వరుణ్ దగ్గరికి వెళ్ళడానికి ఆ వ్యక్తి 4-5 కారిడార్లు తిప్పుతున్నాడు. అది చూసిన స్నేహ మనసులో ఆలోచిస్తూ, ఈసారి ఆ రజనీష్ ఏదైనా వెధవ పని చేస్తే రిసిగ్నేషన్ రాసి వాడు ముఖాన్ని కొట్టేసి వచ్చి గోల్డెన్ స్టార్ కంపెనీలో జాయిన్ అయిపోతాను, ఈ ఆఫీస్ ఎంత బాగుందో అని మనసులోనే అనుకుంది. ఇంతలో ఎదురుగా వెళ్తున్న అతను, ఒక గది డోర్ తీసి లోపలికి వెళ్ళండి అని చెప్పాడు. దాంతో స్నేహ తన ఆలోచన నుంచి బయటకు వస్తూ ఆ గదిలోకి వెళ్ళింది. లోపల వరుణ్, అతని మేనేజర్ కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూసిన స్నేహ, నేను లేటుగా వచ్చానా అని అంది. లేదు, నువ్వు రావడమే చాలా గొప్ప విషయం, కూర్చో అన్నాడు వరుణ్. అప్పుడు స్నేహ కుర్చీలో కూర్చుంటూ
తాను తీసుకొచ్చిన బాక్స్లో నుండి ఒక ఫైల్ను, దాంతోపాటు ఒక పెన్ డ్రైవ్ కూడా బయటకు తీసింది. ముందుగా ఆ ఫైల్ను మేనేజర్ చేతికిస్తూ, ఈ డాక్యుమెంట్స్లో ఆ పట్టాభి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది అని చెప్పి తన చేతిలోని ఉన్న యూఎస్బిని చూపిస్తూ, ఇది చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్, దీనివల్ల మీరు ఖచ్చితంగా ఈ కేసులో గెలుస్తారు అని నమ్మకంగా చెప్పింది. ఆమె మాటలు విని వరుణ్ వెంటనే ఫైల్ తీసుకొని హడావిడిగా తిరిగేశాడు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడగానే అతను ఎక్సైట్ అయిపోతూ, ఓ మై గాడ్ అని అన్నాడు. దాంతో మేనేజర్ కూడా ఆ ఫైల్ తీసుకొని చూసి, ఈ పట్టాభి తక్కువ వాడేం కాదు అని స్నేహ వైపు చూసి, మిస్ స్నేహ, మీరిప్పుడు మాకు వరుణ్ రక్షించడానికి వచ్చిన దేవదూతలా కనిపిస్తున్నారు అని నవ్వుతూ అన్నాడు. స్నేహ కూడా నవ్వుతూ, అంత పెద్ద మాటలు వద్దులే కానీ ఈ పెన్ డ్రైవ్లో కూడా వాళ్ళకు సంబంధించిన కంటెంట్ ఉంది, ఇది కూడా మీకు బాగా పనికొస్తుంది అని చెప్పింది. అప్పుడు మేనేజర్ దాన్ని చేతిలోకి తీసుకొని నమ్మకంగా చూస్తూ, మీరిచ్చిన సాక్ష్యాలతో మనం ఖచ్చితంగా కేసు గెలుస్తాం, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. అతను అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పడంతో స్నేహ కొంచెం ఇబ్బందిగా చూసి, మీరు ఈ థ్యాంక్స్ల పర్వం ఆపేసి ముందు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, దాని తర్వాత వెంటనే ఈ సాక్ష్యాలను బయట పెట్టచ్చు, లేదంటే మళ్ళీ ఈలోగా ఏదైనా కొత్త ప్రమాదం ముంచుకొస్తుంది అని హెచ్చరించింది. దాంతో మేనేజర్ వెంటనే లేచి, అవును మిస్ స్నేహ, మీరు చెప్పింది నిజమే, నేను ఇప్పుడే వెళ్ళి ఆ పని మీద ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఏర్పాట్లు చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆ గదిలో వరుణ్ స్నేహ మాత్రమే ఉండడంతో స్నేహ సంతోషంగా అతని వైపు చూసి, ఇంకా సేపట్లో అసలు నిజమేంటో ప్రపంచానికి తెలియబోతోంది, మీ ఇద్దరు దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఓకేనా అని అంది. అప్పుడు వరుణ్ ఆమె వైపు కృతజ్ఞతగా చూసి, ఈసారి కూడా నాకు పెద్ద హెల్ప్ చేశావు, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. ఇప్పుడే కదా చెప్పాను ఈ థ్యాంక్స్ల గురించి మర్చిపోమ్మని అంటూ పైకి లేచి, సరే ఇక నేను వెళ్తాను, ఇలానే ఉంటే ఒక డెలివరీ బాయ్ ఇచ్చి మీ రూమ్లో ఇంతసేపు ఏం చేస్తున్నాడని అందరికీ డౌట్ వచ్చేస్తుంది అని నవ్వింది. ఆ మాటకు వరుణ్ కూడా నవ్వడంతో బాయ్, టేక్ కేర్ అని చెప్పి స్నేహ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళిన స్నేహ వెంటనే నార్మల్గా డ్రెస్ చేసుకొని కరణ్ మూవీ జరుగుతున్న ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి ఆ రోజు వారిని పిక్ చేసుకుంది. 2 రోజుల నుంచి కనిపించకపోయేసరికి తనను చూడగానే కరణ్ హాస్ని ఇద్దరు గలగల మాట్లాడతారేమో అని అనుకుంది స్నేహ. కానీ ఎక్కువగా మాట్లాడే హాస్ని కూడా సైలెంట్గా కూర్చొని ఉండడంతో స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. దాంతో ఆమె నిదానంగా, ఎప్పుడూ వాగుడుకాయలా వాగుతూ ఉండే హాస్ని ఈరోజు ఎందుకంత సైలెంట్గా ఉందో తెలుసుకోవచ్చా అని నవ్వుతూ అడిగింది. అప్పుడు హాస్ని నిరాశగా, ఆర్టిస్ట్ వరుణ్ నా కలల రాకుమారుడు, అతను ఇలాంటి పని చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను, అతని గురించి న్యూస్లో నేను చూడలేకపోతున్నాను అని బాధగా అంది. అప్పుడు డ్రైవ్ చేస్తున్న స్నేహ చిన్నగా నవ్వి, నీ అనుమానం నిజమే, వరుణ్ నిజంగానే చెడ్డవాడు కాదు, నువ్వు బాధపడకు, కొంచెం సేపు ఆగితే అసలైన నిజమేంటో ప్రపంచానికి తెలుస్తుంది, అప్పుడు వరుణ్ ఎప్పటిలాగే హీరోగా కనపడతాడు అని అంది. ఆ మాట వినగానే హాస్ని కళ్ళు వెలిగిపోయాయి. ఖచ్చితంగా స్నేహకి ఏదో తెలుసని ఆమెకు అర్థమైంది. దాంతో ఆమె హడావిడిగా, స్నేహ మేడం, మీరు చెప్పేదానికి అర్థం ఏంటి, చూస్తుంటే మీకేదో విషయం తెలుసని అనిపిస్తోంది, అదేంటో మాకు కూడా చెప్పండి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ అడిగింది. ఇక చెప్పే వరకు హాస్ని ఆగలేదని అర్థం చేసుకున్న స్నేహ గత 2 రోజుల నుంచి జరిగిన విషయాలన్నీ కారులో ఉన్న కరణ్ హాస్నిలతో చెప్పింది. మధ్యలో అక్షయ్కి తనకి మధ్య జరిగిన విషయాలతో పాటు అక్షయ్ హెల్ప్ చేసిన విషయాన్ని కూడా వాళ్ళతో చెప్పకుండా దాచింది. అనుకోకుండా పట్టాభి దేవదత్తలు చూసి తానే వీడియో రికార్డ్ చేశానని చెప్పింది. అంతా విన్న హాస్ని ఆశ్చర్యపోతూ, వీళ్ళు మృగాల కంటే ఘోరంగా ఉన్నారు, వరుణ్ గారు వాళ్ళకు సహాయం చేయబోతే తిరిగి వాళ్ళు అతన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, చిచ్చి, ఇలాంటి సిగ్గులేని వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు అని కోపంగా అంది. పక్కనే ఉన్న కరుణ్ కూడా కోపంతో, వరుణ్ గారి విషయంలో ఇలా జరగడం నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, ఈ విషయంలో అతను ఖచ్చితంగా క్లీన్ చిట్తో బయటకు వస్తాడని నాకు నమ్మకంగా ఉంది అని అంటూనే తన ఇన్స్టా అకౌంట్కి లాగిన్ అయ్యి, నేను ఆర్టిస్ట్ వరుణ్కి సపోర్ట్ చేస్తున్నాను, జరుగుతున్న విషయాల్లో అతను తప్పేమీ లేదని నమ్ముతున్నాను, త్వరలోనే అతను మిస్టర్ క్లీన్గా ఈ బురదలో నుంచి బయటకు వస్తాడు అని టైప్ చేసి వరుణ్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేశాడు. అంతే, ఆ పోస్ట్ చేసిన 2 క్షణాల్లోనే వైరల్ అయింది. ఎక్కువ మంది కరణ్ను విమర్శిస్తూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ కరణ్ ఇప్పుడిప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు, ఇలాంటి పనులు చేసి మళ్ళీ మూలన పడాలనుకుంటున్నాడా ఏంటి
అనే కామెంట్స్ ఎక్కువగా రావడం మొదలయ్యాయి. వరుణ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడా? వరుణ్కి సపోర్ట్ చేయడం వల్ల కరణ్ పరిస్థితి ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.